హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో టెట్ ఫలితాలు వచ్చినాయి, మరి నెక్స్ట్ ఏంటి అనే అంశం గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదుగా యాజ్ పర్ షెడ్యూల్ ఏ విధంగా అయితే మనకు నోటిఫికేషన్ సమయంలో ఇవ్వడం జరిగిందో అదే విధంగా ఎగ్జామినేషన్స్ పూర్తయిపోయినాయి. అట్లాగే దానికి సంబంధించిన ప్రిలిమినరీకి, అదేవిధంగా ఫైనల్కి, అట్లాగే రిజల్ట్స్ కూడా విడుదల కావడం జరిగింది. సో మొత్తం మీదుగా మరొక టెట్ అయిపోయింది, దానికి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి. మరి ఈ టెట్ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే మిశ్రమ ఫలితాలనే ఉన్నాయి. కొందరికి గతం కంటే ఎక్కువ స్కోర్ వచ్చింది, కొందరికి తగ్గినాయి, కొందరికి దరిదాపులో ఉన్నాయి. సో యాజ్ యూజువల్గా ఇటు ఎస్జిటి వాళ్ళు కావచ్చు, అటు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కావచ్చు, మొత్తం మీదుగా మిశ్రమంగా ఉంది. సో మోర్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇక్కడ జరగకుండా అయిపోయింది. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, టెట్ దాని పని అది అయిపోయింది, మన పని కూడా మనం చేసేసినాం, ఎంత రావాలనో అని వచ్చేసినాయి. మరి నెక్స్ట్ ఏంటి అనే దానికి మీ ముందుకు వచ్చిన ఏంది మరి ఆలోచించండి. సో చాలామంది మనసులో మెదులుతున్న ప్రశ్న, నోటిఫికేషన్ వస్తుందా, నోటిఫికేషన్ డిలే అవుతుందా, ఏంది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, పరిణామాలు. నిన్నటి వరకు అయితే ఒకటి ఉండే, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఒక అంశం అయితే ఉండే. ఆ అంశం తర్వాతనే నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుందని అందరూ భావించారు. బట్ ప్రభుత్వం కూడా నేను అక్కడ క్లియర్గా క్లియరెన్స్ ఇచ్చేసింది, ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యా మండలి ఆల్రెడీ మొన్ననే విడుదలైన ఎంసెట్ నోటిఫికేషన్, ఇట్స్ మీన్ నౌ ఎప్సెట్ అంటున్నాం, ఆ ఎప్సెట్ నోటిఫికేషన్ నుంచే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని తెలిపింది. సో రానున్న రోజుల్లో రాబోయే ఇతరత్ర నోటిఫికేషన్స్ కావచ్చు, జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, వాటన్నింటికి కూడా ఈ వర్గీకరణ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు, దీంట్లో డౌట్ అనేది లేదు. సో ఇన్ని రోజులు కొంచెం అడ్డంకిగా ఉన్న ఈ విషయం కూడా వెళ్ళిపోయింది. దెన్ ఇంకొంతమంది మనసులో ఏముంది, సార్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఎక్కడుంది? ఉమ్మడి 4 జిల్లాల పరిధిలోనే ఉంది. ఎస్, మరి దీనికి నోటిఫికేషన్కి ఏమైనా రిలేషన్షిప్ ఉంటుందా? అదేవిధంగా దీని తర్వాతనే లోకల్ ఎలక్షన్స్, పంచాయతీకి సంబంధించిన ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎలక్షన్స్ వరుసగా పెడతామని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. మరి దీని యొక్క ప్రభావం దాని మీద ఏమైనా ఉంటుందా అంటే దాదాపు ఉండకపోవచ్చండి, దాదాపు ఉండకపోవచ్చు. వాటికంటే ముందుగానే ఈ ఎమ్మెల్సీది అయితే ఆల్మోస్ట్ ఈ మంత్ 27 లోపల ఎలక్షన్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ 3rd డేట్ అయితే అప్పుడు కౌంటింగ్ అనేది అయిపోతుంది. సో దానికి మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఈ లోకల్ ఎలక్షన్స్ కొంచెం పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. కావున ఆ టైంలో విడుదల చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, లేకపోలేదు. ఎస్, కొంత గ్యాప్లో దానికంటే ముందే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది, జాబ్ క్యాలెండర్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని తెలిపిండ్రు. బట్ అనివార్య కారణాల వల్ల టీజీపీఎస్సీ చైర్మన్ గారు మొన్న తెలిపిండు, మే 1 నుంచి, మే మంత్ నుంచి మా యొక్క నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయని తెలిపిండు. సో దానికి కొంచెం ప్రాసెస్ జరగడానికి ఛాన్స్ ఉంది, కావున అట్లా తెలిపిండు. ఓకే, ఎందుకోసం అంటే మన గ్రూప్ 1 రిజల్ట్స్ రావాలి, గ్రూప్ 2, గ్రూప్ 3 రావాలి, మిగిలిన కొన్ని పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్ క్లియరెన్స్ అయిపోతే ఇంకా వేకెన్సీస్ మీద ఒక క్లారిటీ వచ్చి దెన్ నోటిఫికేషన్స్కి ముందుకు పోవచ్చు. మొన్నటి వరకు రాసిన కావాలి, పెద్ద ప్రాబ్లం లేదు. వాట్ అబౌట్ డిఎస్సి అనేది ఆల్రెడీ లాస్ట్ టైం నోటిఫికేషన్లోనే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. కంపల్సరీ పెంచాలంటే కొన్ని పోస్టులు మాత్రమే పెరిగినాయి, ఆశించిన స్థాయిలో పెరగలేదు. బట్ జాబ్ క్యాలెండర్లో ఇంకో నోటిఫికేషన్ అనేది ఉంది, దానికి అనుగుణంగానే మనకు టెట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఉంది. టెట్ ముగిసిపోయింది. మరి డిఎస్సి వస్తుందా రాదా అంటే ఏ క్షణమైనా రావచ్చండి. మనకున్న సమాచారం మేరకు ఆల్రెడీ పాఠశాల విద్యాశాఖ డిఓలకు డీటెయిల్స్ పంపింది, వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి అనే దానిపైన పంపింది. కొంతమంది డిఈఓలు దానికి రిప్లై ఇచ్చేసేసి గిన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలపడం అయితే జరిగింది. ఇంకొంతమంది డిఈఓలు మాత్రం ఇంకా పంపలేదు. బట్ నాకున్న సమాచారం మేరకు మా సొంత జిల్లాలోనే నిన్నటి వరకు కూడా ప్రతి పాఠశాలలో ఉన్న స్ట్రెంత్ ఎంత, టీచర్లు ఎంతవరకు ఇంకా వేకెన్సీ ఇక్కడ ఉండడానికి ఛాన్స్ ఉంది అనే డీటెయిల్స్ నిన్నటి వరకు తీసుకున్నట్లుగా కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళు తెలపడం అయితే జరిగింది. సో ఇట్స్ మీన్ వేకెన్సీ
వేకెన్సీస్ పైన అయితే ఆరా జరుగుతుంది. ఒక్కసారి వాళ్ళ నుంచి పర్ఫెక్ట్ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ వచ్చి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మాకు వేకెన్సీస్ కావాలంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో పంపించడానికి అవకాశం అయితే ఉంది. సో మరి ఈ స్థానిక ఎలక్షన్స్ కంటే ముందు కూడా కొంతవరకు నిరుద్యోగుల్లో కానీ ప్రజల్లో కానీ మరొక వైపు ప్రభుత్వం వైపు తిప్పుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ వైపు మనల్ని మళ్లించవచ్చు. దానిలో దట్ ఎస్పెషల్లీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది గ్రామీణ ప్రాంతానికి సంబంధించింది. డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే ప్రతి ఊర్లో ఉన్న ప్రతి పేరెంట్ మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక నోటిఫికేషన్ అండి. సో మళ్ళీ కూడా మేము ఈ నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నాం, మిగిలిన చేస్తున్నాం అనుకోవడానికి కూడా ప్రభుత్వానికి ఒక ఆప్షన్ అనేది ఉందండి. సో నేనేమంటున్నా అంటే ఇవన్నీ మీకు నోటిఫికేషన్ రావడానికి ఉన్న ఫ్లెక్సిబిలిటీస్ అడ్డంకులు ఎన్నైనా ఉండొచ్చండి. వాటిని తన్నుకొని కంపల్సరీ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం ఏం చేసైనా కానీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. ఇది మీకు నోటిఫికేషన్ రావడానికి ఉన్న అవకాశాల గురించి చెప్పిన. నేనేమంటా అంటే చలో నోటిఫికేషన్ గురించి పక్కన పెడదాం. మనం ఎంతవరకు ప్రిపేర్ అయినాం, మన సిలబస్ ఎంతవరకు చదివినాం, మనం ఎంతవరకు రివిజన్ చేసినాం, మనం ఎంతవరకు టెస్ట్లను అటెంప్ట్ చేస్తున్నాం, ప్రజెంట్ ఈరోజు వచ్చిన టెట్ రిజల్ట్స్లో మన పొజిషన్ ఏంది అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకున్నారా? ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది కాకంటే ముందు మీ పొజిషన్ ఎక్కడుందని ఒక్కసారైనా మీరు ఆలోచించిండ్రా? సో ఫస్ట్ మీరు ఇది ఆలోచన చేయండి. వాట్ ఈజ్ యువర్ పొజిషన్? నీ పొజిషన్ ఏంది ప్రజెంట్ ఈ రోజుకి? నీ పొజిషన్ ఏంది? ఓవరాల్ డిఎస్సి సిలబస్లో ఎంతవరకు చదివినావు, చదవాల్సింది ఎంత ఉంది, ఎంతవరకు పర్ఫెక్ట్ అయినావు, ఎన్నిసార్లు రివిజన్ చేసినావు, ఎన్ని టెస్టులు రాసినావు, మరి ఏంటి అనే దాన్ని ఒక్కసారి అజంప్షన్ చేసుకో. సో నేనేమంటున్నా అంటే ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ఎన్నిసార్లు చదివినా, ఎంత చదివినా తక్కువనే పోటీ అనేది ఉంటూనే ఉంది. కావున మీ యొక్క ప్రిపరేషన్ని మొదలెట్టండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనకు అనవసరం. ఆ రోజు వరకు మన యొక్క ప్రిపరేషన్ అనేది అయిపోవాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అందరూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపరేషన్ని మొదలెడతారో, కానీ నేనేమంటున్నా నోటిఫికేషన్ వచ్చే రోజు వరకు నీ ప్రిపరేషన్ అయిపోవాలి. అందరూ నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి నుంచి ప్రిపరేషన్ మొదలెడితే నువ్వు ఆ రోజు నుంచి రివిజన్ని మొదలెట్టాల్సిన సిచ్యువేషన్లో నీవు ఉండాలి. అప్పుడే ఈసారి నోటిఫికేషన్లో నీ ఉద్యోగం అనేది మిస్ కాదండి. అందరూ చదివే టైంలో నీవు రివిజన్ చేయాలి. అందరు రివిజన్ చేసే టైంలో నువ్వు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. అయితేనే తప్పకుండా ఈసారి నీకు ఉద్యోగం రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు తెలియకుండా ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. మొన్న నోటిఫికేషన్లో 0.51, 1.5, 2 మార్కులు దగ్గర మార్కులతో పోయిన వాళ్ళందరూ కూడా కసిగా ఉన్నారు. వాళ్ళు ఇంకా దగ్గరలోనే ఉన్నారు, నెక్స్ట్ వరుసలో వాళ్ళే ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని పోవాల్సిన అవసరం నీకుందన్నప్పుడు నువ్వు ఎంత ముందుగా ప్రయాణాన్ని ప్రారంభిస్తే అంత తొందరగా నువ్వు అక్కడ చేరుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే ఈ రోజుతోటి టెట్ ఫలితాలు వచ్చినాయి. కంపల్సరీ నోటిఫికేషన్ మనం ఊహించని రోజు వస్తుందన్న ఉద్దేశంతో కొంత పీరియడ్ ఆఫ్ టైం 3 నెలలు అనుకో, 4 నెలలు అనుకో, లేదా 2 నెలలు అనుకో, నీ కన్వీనియంట్గా ఒక పీరియడ్ ఆఫ్ టైంని పెట్టుకొని దానికి కంపల్సరీ నోటిఫికేషన్ వచ్చేసింది అన్నట్లుగానే ప్రిపరేషన్ని మొదలెడితేనే కంపల్సరీగా మనం రీచ్ కావడానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ అపోహలన్నింటినీ పక్కన పెట్టు. నీవు ఎవడినైనా నీతో పాటు ప్రిపేర్ అవుతున్న దోజుగాని ఎవరిని అడిగినా కానీ ఏమంటాడు? ఏమోరా, ఉంటుందో ఉండదో, వస్తుందో రాదో, ప్రభుత్వం వేస్తుందా, పంచాయతీ ఎలక్షన్లు ఉంటాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉంటాయి, ఇంకేదో ఉంటాయి, మే అయిపోతుంది, జూన్ అయిపోతుంది, ఈ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ పోతుంది అంటేనే ఉంటాడు తప్ప వస్తుందచ్చిరా చదువుకుందాం అని మాట మాత్రం మాట్లాడు. కావున బీ పాజిటివ్గా ఉండండి. ఏ క్షణమైన నోటిఫికేషన్ రావచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పరిస్థితిలో ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చేసేసి జూన్ 11కి ఎగ్జామ్ పెట్టేసేసి జూన్ 30కి రిజల్ట్స్ ఇచ్చేసి జూలై 1 నుంచి వెరిఫికేషన్ పెట్టేస్తే ఏం చేస్తారు? మొన్న చూడలేరా మీరు నోటిఫికేషన్లో ఎంత స్పీడ్గా తీసుకెళ్ళిండు? సో ఏ పరిణామాలైనా చోటు చేసుకోవచ్చు. కావున మీరు రెడీగా ఉండి మీ ప్రిపరేషన్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి కంపల్సరీగా. దానికోసం మా వంతు యొక్క సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది.
నోటిఫికేషన్ గురించి ఏం ఆలోచన చేయకుండా నీ ప్రిపరేషన్ గురించి మాత్రమే ఆలోచన చేయి. మా తరపున కూడా మీకు క్లాసెస్, మా సబ్జెక్టులకు సంబంధించిన క్లాసెస్ అందిస్తాం. అట్లాగే టెస్ట్ సిరీస్లు కూడా మీ ముందుకు తీసుకొస్తున్నామండి. యూటర్న్ ది లెర్నింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్లు అనేవి అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయండి. వితిన్ 2-3 డేస్ లోపల మీకు అందుబాటులో ఉంటాయి కనుక బీ రెడీగా ఉండండి. మా తరపున ఎంతవరకు అయితే అంతవరకు మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం. లాస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నాటి నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయే రోజు వరకు, ఈవెన్ మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకునే క్షణం వరకు కూడా మేము ఎంతగానో తోడ్పాటును అందించినాం. చాలామంది ఆస్పిరెంట్స్కు తెలుసు ఎప్పుడు నోటిఫికేషను, ఎప్పుడు రిజల్ట్స్, ఎప్పుడు వెరిఫికేషన్, ఏమేమి ఉండవాలి, ఎట్లెట్లా తీసుకెళ్ళాలి, ఆప్షన్స్ ఏం పెట్టుకోవాలి, ఏం చేయాలని ప్రతీది కూడా గైడ్ చేసినాం. సో ఇప్పుడు నేనేమంటా, ఈరోజు రిజల్ట్స్ టెట్ ఫలితాలు వచ్చినాయి. ఈ క్షణం నుంచి కూడా నీవు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే క్షణం వరకు మీ వెంట మేముంటాం, మా టీం ఉంటుందండి. మాతోటి అయినంత వరకు ఎంతో కొంత చిరు సహాయం చేయడానికి మీ ముందుకు ఎప్పుడు వీడియోల రూపంలో రావడానికి ప్రయత్నం అయితే చేస్తాం. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.